Hi students, good afternoon everyone. Okay, ఇప్పటివరకు మీకు ఫార్ములాస్ మీద డిస్కషన్ పెట్టాం కదా. ఈ రోజు ఆ ఫార్ములాస్ సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం చేద్దాం. ఓకే, నౌ హియర్ the distance between two points, distance అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. the distance between the two points. ఓకే, ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే cos theta comma sin theta, cos theta comma sin theta and sin theta comma minus cos theta is. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ వాటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఎలాగో చూడండి. నౌ హియర్ దిస్ ఇస్ a cos theta comma sin theta and this is b sin theta comma minus cos theta. Now here length of AB distance formula ఏం చెప్పినా మనం root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square, x1 minus x2 whole square plus y1 minus y2 whole square. ఇప్పుడు ఇది ఎలాగా ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, x1 minus x2 whole square plus y1 minus y2 whole square, y1 minus y2 whole square. This is x1 y1 and this is x2 y2. Okay, మనం చూడాలి ఇక్కడ a is x1 y1, b is x2 y2. దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ here x1 is cos theta minus sin theta, x1 minus x2 whole square plus y1 minus y2 whole square. అంటే sin theta minus of minus ఏమవుతుంది plus cos theta whole square. Expanding with a minus b whole square formula and expanding with a plus b whole square formula. Now here cos square theta plus sin square theta minus 2 sin theta cos theta దీనికి a square plus b square minus 2ab. అదేవిధంగా దీనికి వచ్చేసి sin square theta plus cos square theta plus 2 sin theta cos theta, 2 sin theta cos theta. This value is మీకు ఆల్రెడీ 1 years ఆరు ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ స్టార్ట్ చేస్తున్నారు కదా, దానిలో ఉంటుంది. ఏంటిది sin square theta plus cos square theta is value 1 minus 2 sin theta plus 2 sin theta క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఒక పెయిన్ ఉంది, sin square theta plus cos square theta is 1, టోటల్ గా √2. సో వాడు ఇచ్చినటువంటి 2 పాయింట్స్ కి డిస్టెన్స్ వచ్చేసి ఈజ్ √2. ఓకేనా, ఈ విధంగా చేస్తాం. ఓకే, next a point of trisection, a point of trisection, a point of trisection, tri means 3, trisection of line joining 0, 5 and 6, 5, 0, 5 and 6, 5 is. Okay, point అనేది లైన్ జాయినింగ్ ద పాయింట్స్, డివైడ్స్ లైన్ జాయినింగ్ ది పాయింట్స్ దేంతో ట్రైసెక్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన పాయింట్ ఏమో చూడాలి. మనకు కావాల్సిన పాయింట్ ఇది. ఈ పాయింట్ ని లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది 2 పాయింట్స్ a 0, 5 and b 6, 5. రేషియో ఎంత ట్రైసెక్షన్ చేస్తుంది? 2:1 రేషియోలో ట్రైసెక్ట్ అవుతుంది. ఓకేనా, ట్రైసెక్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా అక్కడ 2:1, 4 or 1:2. ఓకే, ఆ విధంగా చెప్పుకుంటాం. ఇక్కడ 2:1 తీసుకోవాలి మనం. ఈ పాయింట్ ఇప్పుడు p of x, y అనేది మనం కనుక్కోవాలి. అంటే p of x, y is equal to, ఓకేనా, p of x, y is equal to ఏం చెప్తాం ఇక్కడ చూడాలి జాగ్రత్తగా. ఇక్కడ ఫార్ములా ఏమి mx2 plus nx1 by ట్రైసెక్షన్ ఫార్ములా చెప్పినా కదా మీకు, m/2 plus ny1 by m plus n. ఇప్పుడు ఇది this is x1 y1 and this is x2 y2 and this is m is to n. Okay, now here where is m? m is to n kada.
m is 2 into x2 6 plus n is 1, x1 is 0 by m plus n 2 plus 1, and next m by 2 2 into y2 is where is y2 5 n 1 y1 5 by m plus n, that means 2 plus 1. Okay, now this is 2 6 are 12 by 3 and 10 2 5 10 plus 5 10 plus 5 is 15 by 3. This is 4 times and this is 5 times. So total ga 4, 5 అంటే ఈ పాయింట్ ఏంటిది ఈ 4, 5 డివైడ్స్ ది లైన్ జాయిన్ ది పాయింట్స్ ఇన్ ద రేషియో 2:1. ఓకే, ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని చెప్తాం. ఇక్కడ ట్రై సెక్షన్ అన్నాడు, రేషియో కూడా కన్ఫ్యూజ్ చేశాడు. ట్రై సెక్షన్ మీన్ 2:1 or 1:2. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేసుకుంటున్నారా? జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, నోట్స్ ఫాలో అప్ లో పెట్టుకోవాలి ఇంకా. ఓకేనా? నెక్స్ట్ the ratio in which 1,3 divides the ratio in which 1,3 divides the join of 1,0 and 1,5 is ఏం కనుక్కోమంటున్నాడు? ఇక్కడ రేషియో అనేది కనుక్కోమంటున్నాడు. ఓకేనా? అది ఎలా వస్తుందో ఏమిటో ఒకసారి చూద్దాం. ఓకే, ఈజ్ ఫైండ్ రేషియో అన్నట్టు చూడాలి. ఇక్కడ the ratio in which divides the line joining the points, that mean ఇలా ఉంది కదా, the ratio in which divides the అంటే 1,3 అనే పాయింట్ డివైడ్ చేస్తుంది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్. ఏంటిది 1,5. అయితే ఇప్పుడు ఇక్కడ రేషియో కనుక్కోవాలి. ఫైండ్ రేషియో ఏంటిది? రేషియో ఫార్ములా ఇది x, y అనుకుంటే ఇదేమవుతుంది x1 y1, ఇదేమవుతుంది x2 y2. దీని ఫార్ములా చెప్పినా కదా, ఏం చెప్పిన ఫార్ములా? మైనస్ ఆఫ్ x minus x1 by x minus x2. ఇప్పుడు ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x minus x1 1 minus 1 wait ఓకేనా? మనం ఒకసారి రేషియో చూడాలి. ఇక్కడ x1 minus x is to x minus x2 minus కామన్ తీయకుండా డైరెక్ట్ గా రాస్తాం. మీకు ఇది చెప్పిన ఫార్ములా ఇది. x1 minus x is to x minus x2 over y1 minus y is to y minus y2. now y1 minus ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. y1 minus y is to y minus y2. ఓకే, 0 నుంచి 3 తీస్తే -3, 0 నుంచి 5 తీస్తే -2. now is the ratio is 3:2. ఓకేనా? ఆ విధముగా చెప్పుకుంటాం. అది నెక్స్ట్ the area of the triangle. next question. the area of the triangle with vertices 1, -4, 3, -2 and -3, 6. Sorry, 16. Okay, is అన్నాడు. వాడు ఇచ్చిన vertices ABC అనుకుంటాం. Okay, here A is 1, -4, B is 3, -2 and C is -3, 16. now here area of the triangle ABC is equal to half into modulus of x1 minus x2, x1 minus x3 and y1 minus y2 and y1 minus y3 square units, and this is half into
x1 minus x2, there is x1 y1, x2 y2, x3 y3, x1 minus x2, 1 minus 3, x1 minus x3, 1 minus or minus plus 3, and y1 minus y2, minus 4 minus or minus plus 2, and next minus 4 minus 16, minus 4 minus 16. Now this is off into 1 నుంచి 3 తీసి ఎంత minus 2 4 and minus 2 minus 20. ఓకే, ఇప్పుడు ఇది నేను ఎలా చేయాలి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దీనికి అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 220 is 40 మైనస్ పెట్టుకోవాలి. ఆ మైనస్ ఫార్ములా ఉంటుంది, ఇది ఏ డి సి డి అనుకుంటే ఏడి మైనస్ బీసీ అనమాట. ఏడి మైనస్ బీసీ, ఏబి సారీ ఏడి మైనస్ బీసీ. ఈ మైనస్ మైనస్ ఏమైపోయింది ప్లస్ 2 4 ఎంత 8. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 40 plus 8 48, అంటే దట్ మీన్ 40 into 48, 1 by 2 into 48, 2 times పోతుంది ఇక్కడ 24. సో 24 స్క్వేర్. ఏవైనా ఒక 3 వర్టిసెస్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమంటే దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది? ఇది ఏంటిది? హాఫ్ ఇంటూ modulus of x1 minus x2 y1 x1 minus x3 and y1 minus y2 y1 minus y3. modulus సంబంధించిన this is x1 y1 and this is x2 y2 x3 y3 సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ ఫార్ములా AD మైనస్ BC కింద అనుకుంటాం. ఇది AD మైనస్ మైనస్ ప్లస్ 220 is 40 మైనస్ ఉంది కదా ఫార్ములా. ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ BC 2 4 8 40 plus 8 48 by 2 నథింగ్ 24 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఆ విధంగా అది చేస్తాం. 24 స్క్వేర్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. Next, 2 vertices of a triangle. Next, 2 vertices of a triangle. Two vertices of a triangle. 2 vertices of a triangle are 7 comma minus 4 and minus 3 comma 6 and its centroid is 2 comma minus 3 and find the third vertex. Then the third vertex కనుక్కోవాలి మనం. ఓకే, ఇప్పుడు వాడు ఏం ఇచ్చినాడు? ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఇది కదా, ఏమి ట్రయాంగిల్ యొక్క వర్టెక్స్లో ఇచ్చేసినాడు 7 కామా మైనస్ 4 ఒకటి, బి వచ్చేసి మైనస్ 3 కామా 6, సి వచ్చేసి నీకు తెలియదు, ఇది కనుక్కోవాలి. బట్ ద సెంట్రాయిడ్ ఇచ్చేసినాడు. ఏంటిది సెంట్రాయిడ్? జీ ఇచ్చాడు. ఏమి ఇచ్చినాడు? ఇట్ ఈస్ ద సెంట్రాయిడ్ 2 కామా మైనస్ 3. మీకు ఆల్రెడీ ఫార్ములా డినోట్ చేసినాం. ఏమి సెంట్రాయిడ్ ఇస్ ఈక్వల్ టు x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3, and it is the centroid 2 comma minus 3 is equal to x1 plus x2 and again 7 minus 3 plus x3 and x by 3 and y1 minus 4 plus y2 6 by 3 y by 3. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి x కోఆర్డినేట్ దీంట్లో ఉన్నటువంటిది కంపేర్ చేసుకోవాలి. ఓకే, నౌ హియర్ 2 is equal to ఇదే కదా, 7 నుంచి 3 తీస్తే 4 plus x by 3 3 to 6 is equal to 4 plus x 6 minus 4 is equal to x is equal to 2. ఓకే, అండ్ నెక్స్ట్ y కోఆర్డినేట్ సింపుల్ చేసుకుందాం. minus 3 is equal to minus 4 plus 6 అంటే 2 కదా, 2 plus y by 3 minus 3 into 3 minus 9 is equal to 2 plus y minus 9 minus 2 is equal to y is equal to minus 11. So the third vertex ఏమో వచ్చినట్టు ఇక్కడ 2 comma minus 11. ఓకేనా, ఈ విధంగా చేస్తాం. లేదు అంటే నెక్స్ట్ ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఓవరాల్ పెట్టి ఈ ప్రాసెస్ లేదనుకోవడమా ఈ ఫార్మ్ మీద కూడా ట్రై చేయొచ్చు ఏంటంటే 3g మైనస్ ఏ మైనస్ బి ద్వారా కూడా ట్రై చేయొచ్చు ఓకేనా c is equal to 3g మైనస్ ఏ మైనస్ బి ద్వారా కూడా చేయొచ్చు ముందు ఒకటి నేర్చుకోండి చాలు minus 3 comma minus 6 is the circumcenter and 9 comma 6 is the orthocenter of the triangle then the centroid of the triangle is ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటేనమ్మా ఓకే చూడాలి జాగ్రత్తగా సెంట్రాయిడ్ అనేది కనుక్కోవాలి సర్కమ్ సెంటర్ దేంతో డినోట్ చేస్తామని చెప్పాను ఎస్ తో డినోట్ చేస్తాం వాడు ఇచ్చేసాడు సర్కమ్ సెంటర్ అనేది ఆర్థో సెంటర్ అనేది దేంతో డినోట్ చేస్తాము ఓతో డినోట్ చేస్తాము వాడు ఇచ్చేసాడు బట్ సెంట్రాయిడ్ అనేది మనం అనుకోవాలి సెంట్రాయిడ్ దేంతో డినోట్ చేస్తాము క్యాపిటల్ జీతో డినోట్ చేస్తాం ఈ సర్కమ్ సెంటర్ కి ఆర్థో సెంటర్ కి సెంట్రాయిడ్ కి ఒక లింక్ ఉంది ఓకేనా దాని ఫార్ములా ఏంటంటే 3g is equal to o plus అంటే ఐ మీన్ ఆర్థో సెంటర్ ప్లస్ 2 into సర్కమ్ సెంటర్ 3 into సెంట్రాయిడ్ is equal to ఆర్థో సెంటర్ ప్లస్ 2 into సర్కమ్ సెంటర్ ఇప్పుడు మీరు అడగాలి అదేంటి సార్ అసలు 3g ఏంటి 2g ఏంటి 4g ఏంటి అవి ఫోన్లకు సంబంధించి చెప్పకూడదు 3 into సెంట్రాయిడ్ అంటే వచ్చిన సెంట్రాయిడ్ 3తో ఇంటూ చేస్తాం అసలు మనకు సెంట్రాయిడే తెలియదు ఆర్థో సెంటర్ ఉంది సర్కమ్ సెంటర్ ఉంది ఏంటిదో ఆర్థో సెంటర్ చూద్దాం ఒకసారి ఓకే ఆర్థో సెంటర్ ఏంటిది ఇక్కడ ఓ కదా ఏది 9,6 ప్లస్ 2 into ఎస్ ఇప్పుడు దాన్ని ఏం చేస్తానో చూడాలి జాగ్రత్తగా ఏంటి ఆర్థో సెంటర్ ఇస్ 9,6 ప్లస్ 2 into ఎస్ వెరీ ఎస్ మైనస్ 3,6 ఇప్పుడు దీనికి సంబంధించి 9,6 ప్లస్ 2 into మైనస్ 3 అంటే మైనస్ 6 2 into మైనస్ 6 అంటే మైనస్ 12 ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి x కోఆర్డినేట్స్ దీనిలో ఉన్నటువంటి y కోఆర్డినేట్స్ అనేవి ఈక్వల్ చేయాలి అప్పుడు ఏమైతే చూడాలి 9 minus 6 sorry this is x coordinate కదా plus or minus minus 6 comma 6 plus and minus minus 12 అంటే ఇది ఏమవుతుంది 9 minus 6 3 6 minus 12 minus 6 ఇదేంటిది 3g బట్ మనకు కావాల్సిన ఓన్లీ g అంటే దట్ మీన్ సెంట్రాయిడ్ ఒకటి అంటే g is equal to ఇది వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 1/3 అవుతుంది ఈచ్ ఎలిమెంట్ ని 3 తో డివైడ్ చేస్తాం అనుకో 3/3 1 minus 6/3 ఏమవుతుంది మైనస్ 2 అంటే టోటల్ గా సెంట్రాయిడ్ అనేది 1, -2 సెంట్రాయిడ్ ఇస్ ద 1, -2.
నెక్స్ట్ if the centroid of the triangle if the centroid of the triangle formed by a comma b, b comma c and c comma a is the origin అంటే సెంట్రాయిడ్ అనేది ఇక్కడ ఆరిజిన్ పెట్టుకోవాలి. then aq plus bq plus cq వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. aq plus bq plus cq వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా ఇక్కడ చూడాలి. a comma b, b comma c, c comma a. This is a b c. Centroid is origin అన్నాడు అంటే 0 comma 0 అంటే 0 comma 0 is equal to centroid ఫార్ములా తెలుసు కదా x1 plus x2 plus x3 by 3 అంటే a plus b plus c by 3 and y1 plus y2 plus y3 by 3 అంటే b plus c plus a by 3. దీంట్లో ఉన్నటువంటి x కోఆర్డినేట్ ఈక్వల్ చేసినాం అనుకో 0 is equal to a plus b plus c by 3 లేదా అదేనా ఈక్వల్ చేసినాం అనుకో ఏదైనా ఒకటే వస్తుంది 3 0 by 3 టోటల్ గా a plus b plus c is equal to 0 వస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి a plus b plus c is equal to 0 వచ్చింది అంటే దానికి కండిషన్ వచ్చేసి then aq plus bq plus cq is equal to ఏమవుతుందంటే 3abc అవుతుంది. ఓకే ఎప్పుడైతే a plus b plus c is equal to 0 వస్తుందో అప్పుడు అది ఆటోమేటిక్గా మీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. if a plus b plus c is equal to 0 then aq plus bq plus cq is equal to 3abc. ఓకేనా అది డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్. ఓకే ఆ విధంగా చేస్తాం. ఓకేమా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ కొన్ని బిట్స్ చెప్తాను, ఇంకా కొన్ని సమ్స్ చెప్తాను. ఓకే బాయ్.